రాజేంద్రనగర్ బీఆర్ఎస్ కా రాజా కౌన్ తానే అంటున్నారట ఆ యువనేత. రాజేంద్రనగర్ లో వరుసగా 4 సార్లు గెలిచిన ప్రకాష్ గౌడ్ గులాబీ క్యాడర్ కి షాక్ ఇచ్చినా ఆ నేతకు మాత్రం పెద్ద అవకాశాన్ని ఇచ్చి వెళ్లారు అని సమాచారం. నిన్నటిదాకా పార్టీలో ఉన్న ఆయన స్పీడ్ కి బ్రేక్స్ వేసిన స్పీడ్ బ్రేకర్ అడ్డు తొలగిపోయింది. దీంతో లైన్ కాస్త క్లియర్ అయిపోయింది. రాజేంద్రనగర్ కార్ కి తానే డ్రైవర్ అంటూ ఆయన జోరుగా హుషారుగా సాగిపోతూ గులాబీ క్యాడర్ లో జోష్ తెప్పిస్తున్నారని సమాచారం. ఇంతకీ ఎవరా లీడర్? గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దీంతో గులాబీ కోటలో కొత్త లీడర్షిప్ కోసం వేట మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీకి దూరంగా ఉండటం, పోటీకి అడ్డుగా ఉన్న పెద్ద స్పీడ్ బ్రేకర్ పక్కకి తప్పుకోవడంతో పటోళ్ల కార్తిక్ రెడ్డికి లైన్ క్లియర్ అయిందని సమాచారం. రాజేంద్రనగర్ నియోజకవర్గం రేసులో అందరికంటే ముందే కర్చీఫ్ వేసి గ్రౌండ్ వర్క్ తో దూసుకుపోతున్నారు యువనేత పటోళ్ల కార్తిక్ రెడ్డి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలు క్యాడర్ ను తన వైపుకు తిప్పుకునే పనిలో కార్తిక్ రెడ్డి బిజీగా ఉన్నారట. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నారు. రాజేంద్రనగర్ లో వరుసగా 4 సార్లు గెలిచిన ప్రకాష్ గౌడ్ ఎగ్జిట్ బీఆర్ఎస్ క్యాడర్ కు షాక్ ఇచ్చినా అది కార్తిక్ రెడ్డికి పెద్ద అవకాశాన్ని తెచ్చిపెట్టిందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. టికెట్ రేస్ లో గట్టి పోటీ ఇచ్చే లీడర్ పక్కకు తప్పుకోవడంతో క్షేత్రస్థాయిలో గులాబీ జెండాను మోసే బాధ్యతను కార్తిక్ రెడ్డి తన భుజాన్నెత్తుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగాలని కార్తిక్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారట. సిట్టింగ్ సీటు ఖాళీ అవడమే ఆలస్యం. అక్కడ తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఆయన పడ్డారని టాక్ వినిపిస్తోంది. దీనికోసం ఆయన గ్రౌండ్ వర్క్ షురూ చేశారని సమాచారం. తన వ్యూహంలో భాగంగా ప్రకటనలకే పరిమితం కాకుండా మరొకరికి అవకాశం ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో పక్కా వ్యూహంతో పటోళ్ల అడుగులు వేస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై పదునైన మాటల తోటాలు పేలుస్తూ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో టచ్ లో ఉంటున్నారు. ప్రకాష్ గౌడ్ వెళ్లిపోయినా బీఆర్ఎస్ క్యాడర్ అంతా తన వైపే ఉండేలా కార్తిక్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఈ మధ్య రాజేంద్రనగర్ లో సాగిన కేటీఆర్ టూర్ లో అంతా తానై హైలైట్ గా నిలిచారు ఈ యంగ్ లీడర్. దీంతో కార్తిక్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ వచ్చిందని లోకల్ టాక్. ప్రోగ్రామ్ ప్లానింగ్ నుంచి జనాన్ని సమీకరించడం వరకు అంతా తానై లీడ్ చేశారు. కేటీఆర్ పక్కనే ఉంటూ నియోజకవర్గ పరిస్థితులను వివరించడం, క్యాడర్ లో జోష్ నింపడంతో అధిష్టానం చూపు కూడా ఈ యువనేత పైనే ఉన్నట్టు సిగ్నల్స్ వచ్చాయని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎగ్జిట్ తో వచ్చిన గ్యాప్ ను స్పీడ్ గా భర్తీ చేస్తూ కేటీఆర్ పర్యటనతో జోష్ పెంచిన కార్తిక్ రెడ్డి రాజేంద్రనగర్ రేస్ లో అందరికంటే ముందే దూసుకుపోతున్నారు.